ఇప్పుడు మేడిగడ్డ కూలిపోకపోతే ఇవన్నీ రాకపోవు కదా. మేడిగడ్డ కూలిపోవడం వల్ల మీరు ఇటువంటి ఆరోపణ చేసే పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ రేవంత్ రెడ్డి అప్పుడు లిఫ్ట్ చేయకపోతే మేడిగడ్డ ఉన్నా సరే లిఫ్ట్ చేయకుండా నీళ్ళు లిఫ్ట్ చేయకుండా ఉంటే గిట్ట మీరు క్వశ్చన్ చేసేవాళ్ళు కదా. ఆ స్కోప్ కల్పించారు కదా. డెఫినెట్ గా మేడిగడ్డ ఉన్నా కూడా ఆయన గేట్లు దించేవాడు కాదు. గ్యారంటీగా నేను రాసిస్తా. ఎందుకు? ఇప్పుడు ఆయనకు తెలంగాణ అవసరాలు తెలివై తెలంగాణ వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు వరకు కూడా ఆయన ఇంకా నీళ్ల మీద ఒక నాలెడ్జ్ పెంచుకోలే. నిన్నగాక మొన్ననే దేవాదులు ఎక్కడని అడిగిండు. ఆ దేవాదుల కింద 5.5 లక్షల ఎకరాల్లో పంటలు పండించుకునే రైతులు మా ముఖ్యమంత్రికి మా ప్రాజెక్ట్ ఎక్కడదో తెలియదు, మాకేం నీళ్ళు ఇస్తాడు అనే ఒక అనుకుంటారా లేదా? ఇంకా ఆయన ఎదగాల్సి ఉన్నది, తెలుసుకోవాల్సి ఉన్నది. ఏ ప్రాజెక్ట్ ఎక్కడన్నది, మేడిగడ్డ రిపేర్ చేయకపోతే ఏం నష్టం అవుతుంది. ఇప్పుడు అన్నారం సుందిళ్ళకి ఏమైంది? భరత్ గారు ఏమన్నా అయిందా? ఊరిపోయిందని చెప్తున్నాడు. అది చెప్పినప్పుడల్లా రక్తం ఉప్పొంగుతుంది మా లోపల. అది కూలిపోయిందా? అన్నారం సుందిళ్ళకి అంటారు కదా, ఎన్డీఎస్సీ క్లియరెన్స్ ఇవ్వలేదు అంటున్నారు కదా. నేనేమంటున్నా, మీది నేషనల్ ఛానల్ కదా, మీరు ఒక ఇంజనీర్ హైర్ చేయండి. పూణేలో, రూర్కీలో హైలీ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ఉన్నారు. మీ డబ్బులు పెట్టండి, మీరు మీ ఛానల్ తరఫున డబ్బులు పెట్టి మీరు ఇండిపెండెంట్ సర్వే చేయండి. దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఒక మీడియా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోలే. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎందుకు? ఇవాళ 4th ఎస్టేట్ అంటాం కదా మనం. పోనివ్వట్లేదు కదా ప్రభుత్వాలు. పోనిస్తాయా మేడిగడ్డ అన్నారం సుందీల్ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళ తప్పున్నట్టుగా నిర్ధారణ చేద్దాం. కేసీఆర్ పోనిచ్చాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పోనిస్తా? పర్మిషన్ తీసుకుందాం, కోర్టు పర్మిషన్ తీసుకుందాం. పరిశీలించడానికి పోవద్దని ఎవడా చెప్పేది? కోర్టు ఇవ్వదా పర్మిషన్? పరిశీలించే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ పరిశీలించింది కదా అంటారు ఎన్డీఎస్ఏ. ఇవన్నీ రాజకీయ ఒత్తిళ్లల్లో భాగమైనాయి. ఎన్డీఎస్ఏ కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, అన్ని కూడా వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తున్నాయి. చెప్పినట్టు వినకపోతే 24 గంటల్లో సిబిఐ డైరెక్టర్ ను మార్చి ఇప్పుడు నేను ఒక్కొక్క పేరు వస్తాను, మాటింటారా? ఒక్కొక్క పేర్లు వస్తాను. కేసీఆర్ రోల్ ఏం? ఇప్పుడు అల్టిమేట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. కేసీఆర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందా? క్రిమినల్ ఇంటెన్షన్ ఉందా? కేసీఆర్ ఏమన్నా క్రైమ్ చేశాడా? క్రైమ్ కు కూడా ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు బస్ యాక్సిడెంట్ లో మనిషి చచ్చిపోతాడు, హత్య చేస్తే మనిషి చచ్చిపోతాడు. హత్య చేస్తే 302 అవుతుంది, ఇదేమో 304A అవుతుంది. దీనికి ఇంటెన్షన్ లేదు కాబట్టి ఫైన్ తో వదిలేస్తారు. దానికి ఇంటెన్షన్ ఉన్నది కాబట్టి మరణ శిక్ష కూడా వేయచ్చు 302. కాబట్టి ఇక్కడ డెత్ అనేది ఇద్దరి. అంటే కొన్ని ఆ డెత్ లో కూడా కల్పబుల్ హోమిసైడ్, నిర్లక్ష్యంగా వ్యవహరించి మరణానికి కారణం అవడం, నిర్లక్ష్యం అనేది ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక పక్కన వర్షాలు లేక పంటలు ఎండిపోయి ఇవాళ రైతులు అవస్థ పడుతున్నారు, నాట్లేయడానికి నీళ్ళు లేవు. ఇది కల్పబుల్ హోమ్సైడ్ అవుతుందా? నిర్లక్ష్యం అవుతుందా? చెప్పండి. మేడిగడ్డ దగ్గర ఆయనకుండే బహానా ఆయనకు ఉంటది. ఎన్డీఎస్ఏ మీద పెడతాడు. నీళ్ళు ఇక్కడ నుంచి ఎందుకు పంపులు ఆన్ చేస్తలేవు అంటే ఎన్డీఎస్ఏ అన్నారంలో నీళ్లు నింపద్దు అన్నది కాబట్టి నేను ఆన్ చేస్తలేనంటే కోర్టులు ఒప్పుకుంటాయి. అట్లే కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం కానీ, కేసీఆర్ చేసిన అవకతవకలు కానీ చట్టం ముందు నిలబడవు భరత్ గారు. లేవని నేనన్నా మీకు మళ్ళా చెప్తున్నాను. నేను కేసీఆర్ అన్ని మంచి చేశాడు, తప్పులు చేయలేదు, లోపాలు లేవు, వైఫల్యాలు లేవు అంటే నేను ఒప్పుకోను. 100% ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్తున్నంతగా దుర్వినియోగం కానీ, ప్రజల సొమ్ము డైవర్షన్ చేయడం కానీ, ఇంటెన్షనల్ గా కాంట్రాక్టర్లకు మేలు చేయాలనుకోవడం కానీ ఇప్పటి వరకు అయితే అటువంటి ఆధారాలు పిసి ఘోష్ గారు కూడా బయట పెట్టలేకపోయారు. ఓకే, హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే చాలా వరకు ఘోష్ గారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకుపోలేదు అనేది అర్థమైంది. ఎందుకంటే ఘోష్ గారితో 3 times నేను ఇంటరాక్ట్ అయ్యాను. ఒక్కసారి మాత్రమే విలేకరుల ముందట నన్ను ప్రశ్నించారు. ఆయనే 2 సార్లు 2 గంటలు నేను ఆయనతో ఇంటరాక్ట్ అయిన సందర్భాలలో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, ఏది రాలేదు. ఆయనకు రాని ఇన్ఫర్మేషన్ నేను 30-40 డాక్యుమెంట్స్ ఇచ్చాను. అంటే నా దగ్గర ఉన్నాయి, నేను ఇచ్చాను. కానీ ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఆయన దృష్టికి తీసుకురాలేదు. కేబినెట్ మినిట్స్ కూడా ఆయన దృష్టికి తీసుకురాలేదు అనేది ఈ హరీష్ రావు గారి ప్రజెంటేషన్ చూసిన తర్వాత అర్థమవుతుంది. కేబినెట్ సమాచారం అడిగారు కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. అన్ని ఇవ్వలేదు, కొన్ని దాచారు. దాచినప్పుడు అప్పటి ప్రభుత్వం తరపున వీళ్ళ దగ్గర కూడా ఏదో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇవ్వలేరా? చెప్పాడు కదా హరీష్ రావు గారు, ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే మేము అవన్నీ పెట్టుకునే వాళ్ళము. వాళ్ళు చాలా భరోసాతో ఉన్నారు కదా భరత్ గారు. ఒక్కరోజు ముందు కూడా నేను కేసీఆర్ గారిని అడిగితే 70 సీట్లు వస్తున్నాయని ధీమా వ్యక్తం చేశాడు. వాళ్ళందరికి పెద్ద షాక్ కదా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈటెల రాజేందర్
అసలు ఈటల రాజేందర్ కి అసలు సంబంధమే లేదు. అసలు ఆ ప్రాజెక్టుకు ఆయన ఏ రకంగా సంబంధం లేదు. కేవలం ఏదైతే రెవెన్యూకు అంటే ఆర్థిక పరమైన పర్మిషన్స్ అనుమతులు ఏవైతే వస్తాయో అందులో డీటెయిల్ గా పోయి ఒక్కొక్క దానికి ఎంత అవుతుందని లెక్కలు చేయదు. ఎందుకంటే ఇరిగేషన్ లో ఉండే ఆడిట్ డిపార్ట్మెంట్ SSR రేట్ల ప్రకారం కాంట్రాక్టర్స్ కు ఎంత టెండర్ లో ఎంత పెట్టాలి, బిడ్స్ ఎంత పెట్టాలి, ఈ ప్రాజెక్టుకు ఒక్కొక్క కాంపోనెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఆర్థిక శాఖ చేయదు. ఇది ఇరిగేషన్ లో ఉన్న ఆడిట్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్ అన్ని ఇరిగేషన్ నుంచి వస్తాయి. వీళ్ళ కన్సర్న్ ఎంతవరకు అంటే 90 లక్షల కోట్లు కావాలంటున్నారు, మన దగ్గర ఉన్నదా, ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలుగుతాం, దానికి అనుమతి ఇవ్వడం వరకే ఉంటది తప్ప ఏ రకమైన బాధ్యత వాళ్ళకు ఉండదు. అది కూడా సెక్రటరీకి ఉంటది. ఈయనకంటే ఎక్కువగా రామకృష్ణారావు గారు బాధ్యులు అవుతారు ఏమన్నా అవకతవకలు జరిగితే. రాజేందర్ కి ఎటువంటి ఆరోపణలు నిలబడవు ఆయన మీద చేసే. ఎందుకు సెక్రటరీ కంటే మినిస్టర్ కి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? అంటే ఇక్కడ ఏంటంటే సెక్రటరీ నోట్ ఫైల్ చేసేది, అవన్నీ పరిశీలించాల్సిన సెక్రటరీ. అవకతవకలు జరిగితే ఫస్ట్ విక్టిమ్ అయ్యేది సెక్రటరీ. ఇంకోటి ఏంటంటే మంత్రి విషయంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 60 పేజీలలో కొత్త రాష్ట్రము ఆర్థిక పరిస్థితిని గమనించకుండా నిర్లక్ష్యం చేశాడు అనే మాట మాట్లాడారు. కొత్త రాష్ట్రము ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఘోష్ గారికి ఎందుకండి? ఆ పర్టికులర్ బ్యారేజ్ లో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెప్పాలి, మన రాజేందర్ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో చెప్పాలి. ఆయన తన బాధ్యతలను పరిధి దాటి కామెంట్ చేశాడు అనిపిస్తా ఉన్నది. ఒకవేళ ఫుల్ వాల్యూ మొత్తం వచ్చిన తర్వాత నేను ఇదే మాట మీద నేను ఎందుకు అంటే ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఆలోచించకూడదా కమిషన్? చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్నది బ్యారేజ్ల గురించే. కనీసం బ్యారేజ్ల దగ్గర ఉన్న పంపుల గురించి కూడా ఘోష్ గారు మాట్లాడలేదంటే ఇంకా ఆయన పరిధి లోపలనే ఉండాలనుకున్నాడని అర్థమవుతుంది కదా. కన్నెపల్లి పంప్ హౌజులు మునిగిపోయినాయి, ఎందుకు పెట్టలేదంటే అందులో ఇప్పుడు ఈ 3 బ్యారేజ్ల దగ్గర 3 సబ్ స్టేషన్లు ఉన్నాయి, 3 పంపింగ్ స్టేషన్లు ఉన్నాయి. కేవలం అవన్నీ వదిలేసి బ్యారేజ్లనే పట్టుకున్నారంటే కొంతమందిని సీల్డ్ చేస్తున్నారనేది అర్థం కాదా? సో ఇప్పుడు ఈటల రాజేందర్ మీరు క్లీన్ చిట్ ఇస్తున్నారా? నేను ముగ్గురికి క్లీన్ చిట్ ఇస్తానండి. ఎందుకంటే తెలిసి కావాలని చెప్పి ఎవరు అంటే సరే వీళ్ళిద్దరికి సంబంధం ప్రాజెక్ట్ కన్సర్న్ రిలేటెడ్, బట్ ఆర్థిక శాఖకి అసలు సంబంధం లేదంటున్నారు కదా. ఇక్కడ నేను ఇంటెన్షన్ గురించి అడుగుతున్నాను. ఆ ఆర్థిక శాఖకు సంబంధించి ఘోష్ గారు ఆయన చేసిన కామెంట్ ఏది కూడా చట్టం ముందు నిలబడదు. ఆయన ఒక పాసింగ్ ఆన్ కామెంట్. అది ఏంటంటే కొత్త రాష్ట్రం పరిస్థితిని గమనించకుండా చేశారు. ఇదేమన్నా క్రిమినల్ ఇంటెన్షన్ అంటే? కొత్త రాష్ట్రంలో బాధలేందో ఘోష్ గారికి తెలుసా, మాకు తెలుసా, ఇక్కడ ఉన్న మీకు తెలుసు? కొద్దిమంది అంటున్నారు మన దేశంలో కాబట్టి చెల్లింది, వేరే సౌదీ లాంటి దేశాల్లో అయితే ఉరిదీస్తారు, ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? సింగపూర్, సౌదీ ఇట్లా చెప్తున్నారు. సౌదీ లాంటి దేశాలలో ఇట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యే అవకాశమే ఉండదు. రాజరికాలు, అరసత్వాలు ఎక్కడ నిలబడతాయి? ఇవన్నీ బార్బారిక్ సొసైటీస్, అవన్నీ ముష్కర పాలన నడుస్తూ ఉంటది అక్కడ. ఇప్పుడు మీరు హత్యలు కూడా రామకృష్ణారావు రోల్ ఎక్కువ ఉందని చెప్తున్నారు ఈటల రాజేందర్ కంటే. అంటే రామకృష్ణారావు సెక్రటరీ కాబట్టి, ప్రిన్సిపల్ సెక్రటరీ కాబట్టి, ఒక పైసా ఖర్చు అయినా, ఒక పైసా ఆదాయం వచ్చినా ఆయనదే మెయిన్ బాధ్యత ఉంటది. ఇక్కడ మంత్రులు ఎవరైనా 5 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 3 ఏళ్ళు ఉంటారు, లేకపోతే 3 రాత్రులకే తొలగించవచ్చు. బట్ పర్మనెంట్ గా ఉండేది సెక్రటరీ కాబట్టి ఆయనకు ఉండే బాధ్యత. బిజినెస్ రూల్స్ విషయంలో సెక్రటరీస్ కి ఎక్కువ రెస్పాన్సిబుల్, బ్యూరోక్రాట్స్ టోటల్ రెస్పాన్సిబిలిటీ సెక్రటరీస్ కే ఉంటది. ఇప్పుడు అరెస్ట్ చేసినా కూడా ఇక్కడ ఇరిగేషన్ సెక్రటరీలను, నల్ల వెంకటేశ్వర్ లాంటి వాళ్ళను, నాగేంద్ర లాంటి వాళ్ళను, ONDM గానీ, ENC గానీ వాళ్ళ మీదకి వస్తుంది తప్ప క్రిమినల్ కేసులు ఏమన్నా వస్తే కేసీఆర్ మీదకి, హరీష్ రావు మీదకి రాదు. వాళ్ళని అరెస్ట్ చేయొచ్చా మీ ఉద్దేశంలో? అధికారులను, ఇరిగేషన్ అధికారులను అరెస్ట్ చేస్తారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అరెస్ట్ చేస్తే ఏమైందంటే ఇప్పటికే నాన్ కోఆపరేషన్ ఉంది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో. అరెస్ట్ చేసి 3 షిఫ్టులు పనిచేసి వాళ్ళు పనుల్లో భాగంగా కొన్ని అవకతవకలు జరగచ్చు. నేనైతే ఒకటి క్లియర్ గా చెప్పగలుగుతా, ఇంటెన్షనల్ గా ఎవరు కూడా మేడిగడ్డ పియర్ కూలిపోవడానికి కారణం కాలేదు. నెగ్లిజెన్స్ కొంతమందిలో ఉంది, వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఘోష్ గారు చెప్పారో వాటి మీద విచారణ జరుగుతుంది. మళ్ళీ వాటి మీద FIR ఇష్యూ చేయాలి, లేదా ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్ తో దాన్ని ఎంక్వైరీ చేయించాలి. ఏసీబీ కావచ్చు, లేకుంటే ఇంకొక ఆర్గనైజేషన్ కావచ్చు, సిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పుడు వాళ్ళు ఇచ్చే రిపోర్టు మీద వీళ్ళు అరెస్ట్ చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. బట్ ఇంటెన్షన్ అనేది ముఖ్యం. ఇంటెన్షన్ ప్రూవ్ కాకపోతే కేసు నిలబడదు.